అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ గత 9 నెలల నుంచి చూస్తా ఉన్నాం ప్రశ్నించేటోళ్ళు లేకుండా ప్రశ్నించే గొంతుకల మీద లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఇస్తామన్న 6 గ్యారంటీల మీద నిలదీస్తున్నల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలకు పాల్పడతా ఉంది. కక్షపూరితంగా గొంతులు నొక్కేయాలి లేకపోతే ఇంకే విధంగానైనా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయాలి అన్న కక్షపూరితమైన ఉద్దేశంతో ఏదో విధంగా దెబ్బ కొట్టాలి దెబ్బ తీయాలి అనే ఉద్దేశంతో ముందడుగు పోతున్నట్లు మనకి ఇక్కడ అర్థమైతా ఉన్నది. ఈ వచ్చిన 8 నెలల పొద్దుల జర్నలిస్ట్ శంకర్ మీద దాడి, చిలుక ప్రవీణ్ మీద దాడి, శ్రీనివాస్ రెడ్డి మీద దాడి, సీనియర్ జర్నలిస్ట్ అటు పోతే భర్కదత్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డితోని మాట్లాడాలని అనుకున్నదో ఆమెను నెట్టేసిండు, సెక్యూరిటీతోని నెట్టేపిచ్చిండ్రు. అదొకటి. ఇటు పోతే చాలా మంది మీద నిన్న ఏదైతే రుణమాఫీ మేము చేసినాం అని చెప్పేసి జబ్బలు దర్చుకుంటున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతవరకు రుణమాఫీ చేసింది? ఎక్కడనో తిరుగుడు ఎందుకు? సీఎం సొంత ఊరిలో కొండారెడ్డిపల్లిలోనే అందరికీ రుణమాఫీ అయిందా లేదా అని తెలుసుకునేందుకు సీనియర్ జర్నలిస్టులు విజయారెడ్డి కానీ సరిత కానీ అక్కడికి పోయిండ్రు, కొండారెడ్డిపల్లికి పోయిన తర్వాత కొన్ని మూకలు రౌండ్ అప్ చేసి దాడులు చేసినాయి. ఈ దాడిని అందరూ చూసిండ్రు. దాదాపు ఆడబిడ్డల మీద ఇదే రకమైన దాడి అని చెప్పేసి తీవ్రంగా విమర్శలు గుప్పించిండ్రు. ఈ వస్తున్న విమర్శల నేపథ్యంలో వాళ్ళు కొన్ని కథలు అల్లే ప్రయత్నం చేసిండ్రు. కొన్ని కథలుగా ఫేస్బుక్ పేజీలలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ కొన్ని కథలు అల్లే ప్రయత్నాలు చేసిండ్రు. ఆ కథలు వల్లే ప్రయత్నాలలో భాగంగా విజయారెడ్డి మీద ఏంటంటే కొన్ని హోటల్స్లలోకి పోయి జర్నలిజం ముసుగుల విజయారెడ్డి పైసలు వసూలుకు పాల్పడతా ఉందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని సరిత మీద చూసినట్లయితే మతం మార్పిడి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు. ఆమె ఏడ్చే క్రమంలో ఆ బొట్టు తుడిచిపోయిందట. ఆమె ఏడ్చే క్రమంలో అది ఎవడైతే శైలి ఆవట్టిండో ఆ శైలి ఆవట్టంగానే భయమైన ఎంబటే ఏడ్చింది అక్క. మనం చూసినాం విజువల్స్లలో క్లియర్ కట్గా క్లారిటీగా మనకు కనబడ్డది. ఆ బొట్టు కొంచెము పోయిందా ఏమో, ఆ బొట్టు పోయిందని కూడా ఆసరాగా తీసుకొని మత మార్పిడి అట్లా ఇట్లా అని చెప్పేసి బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే సమాజం సిగ్గుపడే ముచ్చట చేసిండ్రో ఈ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గుండాలు, అది కూడా రేవంత్ రెడ్డి అనుచరులు. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండ్రు, అది చాలా బాధాకరం, మేము సారీ చెప్తానమని ముచ్చట మాట్లాడారు. దీని మీద రేవంత్ రెడ్డి నేను కూడా మాట్లాడుకున్నా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకున్న తెల్లారే హోటళ్ళలోకి పోయి పైసలు వసూలు చేస్తున్నారు జర్నలిజం ముసుగులు అని చెప్పేసి. ఏమన్నా ఉండాలి అయ్యా మీకు? ఏమన్నా దేవుడు ఏమన్నా పెట్టుంటే ఇంకా నాకు అనాలనిపిస్తుంది కానీ నేను అంటలేను. ఇక అవి ఆ పదాలు ఏం వాడుకుంటారో మీ ఇష్టం. కానీ మొత్తం మీద ఎట్లా క్రియేట్ చేయాలనో అట్లా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని ముందటికి నోసి అట్లయితేనే పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీగా చేస్తేనే కలిసి వస్తుంది అని చెప్పేసి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని ముందట ఉంచి ఆ చిప్పులు లాక్కునే క్రమంలో కావాల్సుకొని దుర్భాషలు ఆడుకుంటా వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ జైలేసుకుంటా గలీజ్గా ప్రవర్తించిండ్రు. మళ్ళీ ఇవాళ రివర్స్ ఏం చేస్తూ ఉన్నారంటే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తూ ఉన్నారు. సరే ఏం చేసుకుంటారో చేసుకోరు కానీ ప్రశ్నించే గొంతుకలు ఎప్పటికీ ఆగాయి. మీరు ప్రశ్నిస్తే గొంతుకల మీద కాలు పెట్టి నొక్కాలని చూస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వ అసమర్థత చాతగాని తనమంతా ఇక్కడనే బట్టబయలైతా ఉన్నది, ఇక్కడనే కనబడతా ఉన్నది. బయటకు వచ్చే నిధాలను బయటకు రాకుండా ఆపుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏఎస్ఆర్ అని ఈ అన్న సిద్దిపేటలుంటాడు, ఆకుల శ్రీనివాస్ అన్న ఈ అన్న పేరు ఆకుల శ్రీనివాస్, సిద్దిపేటలుంటాడు. ఏఎస్ఆర్ మీడియా అని ఒకటి ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో అన్నకు దోచినట్టు ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీల గురించి కానీ నిలదీయడం కానీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ అట్లనే సేమ్ ఇట్లనే చేసుకుంటూ పోయినప్పుడు మొన్న మైనంపల్లి హనుమంతరావు రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా సిద్దిపేట వచ్చిన తర్వాత ఈ సీన్ అన్న ఒక వీడియో చేసిండు. ఏం వీడియో చేసిండంటే మైనంపల్లి జీవిత చరిత్ర మొత్తం బయట పెట్టిండు. వికీపీడియా ఏదైతే ఉంటుందో వికీపీడియా తీసుకొని ఈ మైనంపల్లి హనుమంతరావు జీవిత చరిత్ర మొత్తం బయట పెట్టిండు. మల్కాజిగిరిలో ఆయన పరిస్థితి ఏంది, మల్కాజిగిరిలో ఆయన బతికి బట్టగట్టగలుగుతాడా, ఆయన పేరేంది, ఆయన పతారేంది, ఆయన ప్రతిష్ట ఏంది అన్ని మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసిండు. కావాలంటే ఆ వీడియో అందులో ఉంటుంది, పోయి చూడండి. అయితే
సిద్దిపేటకు వచ్చి నానా హంగామా చేయాలని చూసిండ్రు. అక్కడ పాపం పూజల హరికృష్ణ అనేట ఆయన ఉంటాడట, ఆయన బాగా కష్టపడ్డాడట పార్టీ కోసం. ఇంకా కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం అక్కడ బాగా కష్టపడేటోళ్ళు ఉన్నారట. వాళ్ళని కాదని వాళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ రావులు వచ్చి అక్కడ ఏదో క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారట. వాళ్ళని పక్కకు పెట్టి వీళ్ళేదో బాగా రాజ్యం ఏలాలని చూస్తూ ఉన్నారట. రైట్, అక్కడ ఉన్నది హరీష్ అన్న అని చెప్పేసి వాళ్ళు మర్చిపోయారని చెప్పేసి సిద్దిపేట అభిమానులు ప్రజలు ఎవరైతే హరీష్ అన్న ప్రజలు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటా ఉన్నారట. కానీ అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏఎస్ఆర్ ఈ మైనంపల్లికి సంబంధించిన చరిత్ర చేసిండు అనే ఉద్దేశంతో ఏం చేసిర్రంటే అర్ధరాత్రి 2 గొట్టంగా 3 గొట్టంగా 30 మంది పోలీసు వాళ్ళను ఏఎస్ఆర్ ఇంటికి ఆకుల సీనన్న ఇంటికి పంపించిరట. అక్రమ అరెస్టు చేయండి అని చెప్పేసి 30 మంది పోలీసు వాళ్ళను పంపించిర్రంట. హెల్త్ బాగలేదు, ఇబ్బందిగా ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయొద్దు, మా ఇంట్లోకి ఎవరికి హెల్త్ బాగలేదు, మా అమ్మ ఉంటుంది, మా భార్య ఉంటుంది, మా పిల్లలు ఉంటారు, అయినప్పటికీ కూడా ఎట్లా చేయాలంటే అట్లా ఇబ్బందులు పెట్టిండ్రట. ఇప్పుడు ఈ జరుగుతున్న దాడులన్నీ తీసుకుపోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు కూర్చున్నాడు ఆకుల సీనన్న. ప్రశ్నించే గొంతుకలను నొక్కుతా ఉన్నారు, ప్రశ్నించే గొంతుకలను ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజల తరపున పోరాడే గొంతుకలను నొక్కేస్తా ఉన్నారు. ఇలా ప్రజలకు ఇస్తామన్న హామీలు అమలు చేయలేకపోగా వాళ్ళ అసమర్థత ఎక్కడ బయటకు వస్తుంది, ఎవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా ఇట్లాంటి గొంతుకలు లేకుండా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఆలోచన అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. రైట్, సిద్దిపేట పోయిన మైనంపల్లి హనుమంతరావు అడిపోతే మల్కాజ్గిరిలో ఆయనకు మనగడ లేదు, సిద్దిపేట ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సిద్దిపేటలో పోయి పాగా వేయాలి, తీసేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని అక్కడ ఎవరైతే మెయిన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళని తొక్కేసుకుంటా మైనంపల్లి హనుమంతరావు అక్కడ లేవాలని చూస్తూ ఉన్నాడు. హరీష్ అన్నను మర్చిపోయిండు ఆయన. రైట్, ఆ ముచ్చట్లన్నీ ఏఎస్ఆర్ ఆకుల సీనన్న చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక్కడ జంతర్ మంతర్లో పోయి ఈ దాడులకు నిరసనగా అక్రమ అరెస్టులకు నిరసనగా ఈయన సవాల్ కూడా విసిరిండు. సీనన్న, ఏదైతే నువ్వు నన్ను అక్రమంగా అరెస్టు చేపియాలని అనుకుంటున్నావో అది అవాస్తవం అయితే నేను వీడియోలు చేసుడు బంద్ చేస్తా, ఒకవేళ అది నిజమైతే నీ కొడుకుతో నువ్వు రాజీనామా చేపిస్తామని చెప్పేసి ఆకుల శ్రీనివాస్ సవాల్ కూడా ఇసిరిండ్రు. మొత్తం మీద జంతర్ మంతర్ వేయిండు, జంతర్ మంతర్లో ధర్నాకు దిగిండు. ధర్నాకు దిగడంతో ఆగలే, అక్కడ రాహుల్ గాంధీ ఇంట్లోకి పోయి రాహుల్ గాంధీకి లేఖ ఇచ్చొచ్చిండ్రు. ఆ లేఖ ఇచ్చిన దానికి ఏదో ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, అది కూడా రిటర్న్ ఇచ్చిండ్రు. మొత్తం మీద ప్రస్తుతం ఆకుల సీనన్న జంతర్ మంతర్లో ఉన్నాడు. అన్న ఒకసారి మాట్లాడిన వీడియో చూసిన తర్వాత 100% not only Jantar Mantar, Rahul Gandhi got also. In front of Rahul. ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ 423 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి ఇవ్వకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేరంటే దాడులు చేస్తున్నారు, కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తున్నారు, పోలీసులు కంట్రోల్ అప్పుకొని కార్యకర్తలు లేక పోలీసులు పనిచేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు లాంటి మాజీ రౌడీ షీటర్, మాజీ తడీపార్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు, విజయారెడ్డిని సరితాను బెదిరిస్తున్నారు, శంకర్ మీద దాడి చేసారు, చిలక ప్రవీణ్ మీద దాడి చేసారు, ప్రశ్నిస్తున్న ప్రభాకర్ని దాడి చేస్తా అంటే కుదరదు. జర్నలిస్టులు అందరూ ప్రశ్నించే జర్నలిస్టులు, తెలంగాణ పక్షాన ప్రశ్నించే ప్రతి గొంతుగా జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు అందరూ కొద్ది రోజుల్లోనే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తారు. వినకపోతే రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి జర్నలిస్టుల పవర్ ఎందుకు చూపిస్తారు. సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం ఇన్ తెలంగాణ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ and save media in Telangana. Please, I request you, Rahul Gandhi, this is not fair. These persons not gundas and not terrorists and not rowdy sheeters. They are journalists and social activists for Telangana. But right now Telangana position is in Congress party. Once I request you, Mr. Rahul Gandhi, you and your sister came in that election time, you are given a lot of promises. Still, right now, one promise is also not fulfilled. Once you think. And this is Abhishek Reddy from Telangana, one of the. మొత్తం మీద ఆకుల సీనన్న పోయి అక్కడ రాహుల్ గాంధీ కూడా లేఖ ఇచ్చి అచ్చుడు జరిగింది. మొత్తం మీద కొన్ని పేజీలు కూడా రాసుడు జరిగింది. రైట్, ఒకసారి ఆకుల సీనన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జంతర్ మంతర్లో ఉన్నాడు సీనన్న, అన్నతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. హలో, నమస్తే సీనన్న, లైవ్లో ఉన్నాం. అన్న ఎక్కడున్నారు ప్రజెంట్ మీరు?
ఢిల్లీ ఉన్నామా, ఢిల్లీలో జంతర్ మంతర్లో ఉన్నారా? అవునమ్మా, ఢిల్లీ జంతర్ మంతర్. ఎందుకు పోయిర్రన్న? ఢిల్లీకి ఎందుకు పోయిర్రు? రాహుల్ గాంధీ ఇంట్లో లేఖియడానికి కారణం ఏంది? ఒకటే అమ్మా, తెలంగాణలో ఎలక్షన్ల ముందు ప్రజాపాలన అన్నారు, ప్రజలను కలుస్తామన్నారు, ఎన్నో మాటలు చెప్పారు. ఇలా అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించే వాళ్ళని ఎట్లా కొట్టాలి, ఎట్లా దాడులు చేయాలి, అవసరం అనుకుంటే ఎట్లా చంపేయాలి, వాళ్ళ మీద ఎట్లా బుర్ర వెళ్ళాలి, దేనికి ఎట్లా పెట్టాలి, రాత్రిపూట ఎట్లా బెదిరించాలని వాళ్ళు ప్రొఫెషనల్ అయ్యి దానిలో కొంతమంది పోలీసు వాళ్ళు ఇంకొంతమంది రాజకీయ నాయకులు కలిస్తే ఎట్లా ఉంటుందో పాలన, ఆ పాలన చూపిస్తుర్రు. అందులో భాగంగానే ఇలా విజయమ్మనే గాని, సరితమ్మనే గాని, శంకరే గాని, మన దళిత బిడ్డ చిలక ప్రవీణే గాని, గౌడ బిడ్డ శంకరే గాని, రంజిత్ రెడ్డి మీద గాని, ఈవెన్ నువ్వు బయటకు వచ్చిన నీ మీద గాని దాడి జరుగుతుంది తల్లి. ఇట్లాంటి దాడులు జరగద్దు అంటే ఖచ్చితంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ నువ్వు చెప్పిన మాట ఏంది, ఇక్కడ నడుస్తుంది ఏందో రాహుల్ గాంధీ నీకు తెలియాలి అని చెప్పేసి రాహుల్ గాంధీకి ఆయనకు అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలో రాష్ట్రపై లెటర్ ఇచ్చినాం. ఆయన వాళ్ళ ఆఫీస్కి ఆయన హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆయన మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అందులో భాగంగానే కనీసం ధర్నా చేస్తానని ఆయనకు అర్థమవుతుందేమోనని మన జంతర్ మంతర్ దగ్గర ఇవాళ మొత్తం ఇన్ని ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్నా. వీళ్ళ మీద భౌతికంగా దాడులు చూసినామన్నా, మీరు ఎట్లాంటి సమస్య ఎదుర్కొన్నారు? మీరు ఎటువంటి సమస్య ఎదుర్కొన్నారు? మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి కేసు నా మీదనే. అది కూడా కేసు పెట్టిన ఆయన నాకు మిత్రుడే. మధ్యాహ్నం 12 గంటల వరకు మేము మాట్లాడుకున్నాం. సాయంత్రం అట్లా గాంధీ భవన్ నుంచి వాళ్ళకు లెటర్ పంపించగానే ఆ లెటర్ తోటి వాళ్ళు కంప్లైంట్ చేసి, అట్లాగే ఇంకో అతను ఏకంగా గాంధీ భవన్ కేర్ ఆఫ్ గాంధీ భవన్ అని సందీప్ రెడ్డి కేర్ ఆఫ్ గాంధీ భవన్ అని రాసుకొని ఆయన కంప్లైంట్ చేసిండు నాంపల్లిలో. అంటే రేవంత్ రెడ్డి కన్సర్న్లో నిన్న మైనంపల్లి హనుమంతరావు మీద ఎట్లా అంటే వీళ్ళు ప్రభుత్వమే కావాలని ఎట్లా కేసు పెడితే అవుతుంది అని లాయర్లను పెట్టుకొని టైప్ చేసి పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు కేసు పిటిషన్ ఇస్తారు. పోలీస్ వాళ్ళు పిటిషన్ అందకపోయినా ఎఫ్ఐఆర్ చేసేటట్టున్నారు. అట్లా తయారైతే ఇలా తెలంగాణ సమాజంలో ఒక భయాందోళన వాతావరణం కనిపించింది. ప్రశ్నించితే వాళ్ళ పరిస్థితికి వాళ్ళ పని అయిపోయినట్టే అనే పరిస్థితికి జర్నలిస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసారు. ఇలా మీ ఇంట్లో కూడా నీకు వాతావరణం ఉంటుంది. విద్యమ్మను కూడా బయట పంపించే పరిస్థితి లేదు వాళ్ళమ్మ నాన్న. ఎందుకంటే మహిళలకి రక్షణ లేదు, మహిళా జర్నలిస్టులకు రక్షణ లేదు. ఇందిరమ్మ పాలన అంటే మహిళా జర్నలిస్టులకు కూడా రక్షణ లేదా అని అడగనికి వచ్చిన. ప్రజాపాలన అంటే రౌడీలను పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని కొట్టియడం, చంపేయడం, అక్రమ కేసులు పెట్టేయడమేనా అని అడగనీకి వచ్చిన. ప్రజాపాలన ఇది నరాంతక పాలన అడగనీకి వచ్చిన ఢిల్లీకి. అన్న ఎప్పుడు పోయిర్రు మీరు అక్కడికి? నేను మొన్న పోయినమ్మా. మొన్న నేను డ్యూటీ మీద బయట తిరిగి ఇంటికి పోదామని ఆ ప్రాంతం పోదాం అనుకునేసరికి లేట్ అయిందని తెలిసిన వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి ఫోన్లు ట్రేస్ చేస్తారు. సో 2 గంటల దాకా వెయిట్ చేసినప్పుడు నేను 2 గంటలకి కొద్దిగా నిద్ర వచ్చిందని ఆగిన బండి ఆచిన. ఈ పాటికి పోయింటాడు అని మా ఇంటికి 3 గంటలకి మా అమ్మ 60 ఏళ్ళు హార్ట్ పేషెంట్, మా భార్య, మా అక్క, చిన్న పిల్లలు వీళ్ళుంటే పోలీసులను పంపించి ఫస్ట్ ఇంకొంతమంది మల్కాజిగిరి టీము ఆ గల్లీలలో పెట్టి నన్ను పోలీసులతో బయట తీసుకొచ్చినాక మరి వీళ్ళతో చంపిద్దామనా, నాట్లాంటి వాళ్ళు చంపేస్తే వేరే వాళ్ళు భయపడతారా అని ఇట్లా ప్లాన్ చేస్తుర్రా అని నాకు అర్థం కాలేదు. సో ఈ కొట్లాట ఏదో ఢిల్లీనే చేయాలి. అక్కడ రెస్పాన్స్ ఎట్లుందన్న జాతీయ మీడియా గానీ ఇంకా ఎట్లుంది రెస్పాన్స్? నిజంగా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. నేను ఇవాళ ప్రెస్ మీట్ పెడితే ఎంతో మంది రెస్పాన్స్ అవుతున్నారో వచ్చి మరీ అడుగుతున్నారు. నిజంగా హైదరాబాద్ లో కేసీఆర్ అట్లా చేస్తాడంటే ఇది కేసీఆర్ కదంటే రేవంత్ రెడ్డి అని అంటే, అరే కేసీఆర్ వచ్చినప్పుడు మాకు ఎట్లాంటి సంఘటన ఇట్లాంటి దాకా రాలేదు, ఎవరి రేవంత్ రెడ్డి అంటే చెప్పాల్సి వస్తుంది. ఆయన ఓటు నోటు కేసులో అక్యూజుడు, ఆయన కింద అడ్వైజ్ చేస్తే ఆయన కూడా దానిలో ముద్దాయి. ఇప్పుడు ఢిల్లీలో పిఆర్ఓ ఉన్న ఆయన కూడా అదే కేసులో ముద్దాయి. మీ ఢిల్లీలో లాయర్ వాదిస్తే కూడా ఆ కేసులోనే ముద్దాయి ఆమె పదవి వచ్చింది. ఇట్లా వాళ్ళందరూ ఉన్నాక మా వాయిస్ ఎట్లా వస్తుంది అమ్మా అని అడుగుతుంటే ఇక్కడ జర్నలిస్ట్, మహిళా జర్నలిస్టులు నీ అట్లాంటి అక్కయ్యలు ఉంటారు కదా, వాళ్ళు చాలా బాధపడతారు. అరే ఇది ఎక్కడ అన్యాయం అన్నా, ఇది 21వ శతాబ్దం మహిళల మీద దాడి చేస్తుంది. అది లైవ్ లో చూపిస్తుంటే చాలా మంది అరే అమ్మ ఇదేం పాలన, ఇదేం కథ అంటారు. రైట్ అన్న, పోరాటం కొనసాగించుండ్రి. కొంచెము చెప్తే ఇంకా ఎవరైనా ఒక్కలే పోయినరా, ఇంకెవరన్నా పోయినరా, ఇంకెవరన్నా వచ్చిరా మీతో? నైట్ ఇంకా 4 యాడ్ అవుతారు అన్న, ఇంకో 4 యాడ్ అవుతారు. రేపు పొద్దున ఇంకా గట్టి వేయాలనే ఆలోచన. ఎందుకంటే
రాహుల్ గాంధీకి ఆఫీస్కి వెళ్తే మనం లెటర్ ఇచ్చినాం, ఆయనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్ లో ఇలా హైదరాబాద్ బ్రాండ్ పోతుంది, హైదరాబాద్ బ్రాండ్ పోతుంది, తెలంగాణ పరువు పోతుంది, రోజు మర్డర్లు మానభంగాలు అవుతున్నాయి, ఇది చాలా ఫస్ట్ సీరియస్ గా తీసుకోండి రాహుల్ గాంధీ, లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా బతకలేడు, అట్లాంటి పరిస్థితి వస్తుంది, రైతులు ఆగమైపోయారు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, దళిత బంద్ అంత ఆగమైపోయింది, దళిత బంధం లేడు అంటే కొట్టేటట్టున్నారు, ఇట్లా మొత్తం తెలంగాణ ఆగమైతుంది, తెల్ల అవుతుంది. దయచేసి మీరు ఏదన్నా కార్యాచరణ, అది కూడా కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ కార్యాచరణ వద్దు, ఆలస్యము నిర్లక్ష్యం అనే కాంగ్రెస్ స్టైల్ వద్దు, వెంటనే మీరు చర్యలు తీసుకుంటే కొనపానం బతికే అవకాశం ఉన్నదని చెప్పి రాహుల్ గాంధీ గారికి స్ట్రైట్ గానే రాసిన అన్న, చాలా స్ట్రైట్ గానే రాసిన. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, జాగ్రత్త అన్న. థ్యాంక్ యూ అమ్మా. మంచిది, ఇది పరిస్థితి. ప్రశ్నించే గొంతుకల మీద దాడులు చేయాలి, ప్రశ్నించే గొంతుకలను నొక్కి పట్టాలి. మా అఘాయిత్యాలు ఏమున్నా, మా ప్రభుత్వ అరాచకాలు ఏమున్నా బయటికి రావద్దు. ఇప్పుడు చూస్తలే మానల్లా దానికి సంబంధించిన ముచ్చట్లు ఇక్కడ బయటకు వచ్చినాయా? వాల్మీకి సంబంధించిన స్కీమ్కు సంబంధించి ముచ్చట్లు ఇక్కడెక్కడన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తిరుగుతున్నాయా? ఇప్పుడు కొద్దో గొప్ప ప్రతిపక్ష పాత్ర పోషించేది ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళు ఒకటో రెండో ఉన్నాయా మెయిన్ స్ట్రీమ్ మీడియా? అవి కూడా లేవా మనకు తెలియదు. మొత్తం మీద సోషల్ మీడియా తెలుసుకోవాలంటే, వాళ్ళ అరాచకాలను తెలుసుకోవాలంటే ఒకటి సోషల్ మీడియా, రెండోది వచ్చేసి కొద్దో గొప్ప ఒక 5-6 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కావచ్చు, ఇట్లాంటి ప్రజల పక్షాన ప్రజల తరపున పోరాడేటి, వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళందరినీ ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసి ఇవాళ వాళ్ళు బయటికి రావాలంటే భయం కలిగించే పరిస్థితులు చేసినట్లయితే, క్రియేట్ చేసినట్లయితే ఇంకెవరు మనకు అడ్డు ఉండదు, మనకు అదుపు ఉండదు అనే ఉద్దేశంతో కక్షపూరితకంగా ఇట్లాంటి రాజకీయాలు పాల్పడతా ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్ అనేది అర్థమవుతా ఉన్నది. మొత్తం మీద ఢిల్లీ జంతర్ మంతర్ ఈ ముచ్చట రాహుల్ గాంధీ దాకా వినబడేటట్లు అక్కడికి పోయి ధర్నా చేస్తూ ఉన్నారు కొందరు జర్నలిస్టు సోదరులు, మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం, ప్రశ్నించే గొంతుకలు ఆపుతారేమో, ప్రశ్నించే గొంతుకలను బెదిరిస్తారేమో. ఇలా ఒక్క గొంతు ఆపితే 1000 గొంతుకలు పుట్టుకొస్తాయి. ప్రజల పక్షాన పోరాటం చేసేటోళ్ళు ఎంతోమంది పుట్టుకొని వస్తారు. ఇలా మీరు అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజాపాలన అని, ఇందిరమ్మ రాజ్యం అని ఎన్ని గానం పేకుతారు మీరు? ఇదేనా ప్రజాపాలన? ప్రశ్నించే గొంతుకలను నొక్కడం ప్రజాపాలన? ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేయడం ప్రజాపాలన? మీ భాగవతం ఎక్కడ బయటపడుతుందన్న ఉద్దేశంతో దాడులు జరిపించుడు, మళ్ళీ రివర్స్ కేసులు బనాయించుడు ప్రజాపాలన? మీరు ఎన్ని వేసుకుంటారో అన్ని వేసుకోండి, కానీ ప్రశ్నించే గొంతుకలు మాత్రం ఆగాయి. ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నామని చెప్పేసి మీరు మురిసిపోతున్నారేమో, కానీ యావత్తు సమాజం తలదించుకునే విధంగా చీచీ గిట్లాంటి వాళ్ళని అధికారంలోకి తెచ్చుకున్నది అని చెప్పేసి మీకు పేరు అవసరం లేదు, మీకు పరపతి అవసరం లేదంటే మీరు ఇట్లా పోతున్నారని మీకు మనకు అర్థమవుతా ఉన్నది. కానీ అదే రేపటి దినాన ముంగట నిలబడి మీరు చేసే పనులే, మీరు దవ్వుకున్న గోతులనే మీరు పడేటట్టు మీరు చేసే పనులే మీకు భస్మాసుర హస్తమైతే తస్మాత్ జాగ్రత్త అని జర్నలిస్టు సంఘాలన్నీ హెచ్చరిస్తూ ఉన్నాయి.